బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్ ఆస్ట్రేలియాలో జరుగుతున్న 5వ టెస్టుకు రోహిత్ శర్మ దూరమయ్యాడు. అటు బ్యాటింగ్ ఇటు కెప్టెన్సీలో వరుసగా ఫెయిల్ అవుతుండటంతో సిడ్నీ టెస్ట్ నుంచి రోహిత్ శర్మకు ఉద్వాసన పలికారు. కెప్టెన్సీ బాధ్యత నుంచి రోహిత్ను తప్పించారు. రోహిత్ శర్మ స్థానంలో బుమ్రాకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. అలాగే రోహిత్ ప్లేస్లో గిల్ను జట్టులోకి తీసుకున్నారు సెలెక్టర్లు. అలాగే ఫాస్ట్ బౌలర్ ఆకాష్ దీప్ స్థానంలో ప్రసిద్ధ కృష్ణకు అవకాశం కల్పించారు. ఇప్పటికే జరిగిన 4 మ్యాచ్ల్లో ఆసీస్ 2 విజయాలు సాధించగా టీమిండియా 1 విజయంతో వెనుకబడి ఉంది. ఈ టెస్టు మ్యాచ్లో గెలిస్తే సిరీస్ సమం అవుతుంది. లేదంటే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆతిథ్య దేశం కైవసం చేసుకుంటుంది. అందుకే ఎలాగైనా చివరి టెస్టులో గెలిచి సిరీస్ను సమం చేయాలి అని టీమిండియా భావిస్తుంది. చివరి టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా 17 పరుగులకే ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. జైస్వాల్ 10, కేఎల్ రాహుల్ 4 పరుగులు చేసి అవుట్ అయ్యారు.